అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ కోటీశ్వరుడైన కొడుకు, వృద్ధాశ్రమంలో తండ్రి. పద్మనాభం గారు కష్టపడి జీవించారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ నిజాయితీగా ఒక గురువుగా ఉన్నారు. తన శిష్యులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం పైన ఆయన దృష్టి ఎప్పుడూ ఉండేది. కానీ చెప్తారు కదా, దీపం వెలుగు చూడలేదు అని. అదే మాట పద్మనాభం గారికి కూడా వర్తిస్తుంది. తన జీవితంలో ఏం జరుగుతుందో అతనికి అసలు ఏమీ అర్థం కాలేదు. పద్మనాభం గారి ఏకైక కుమారుడు కిషోర్. తన భార్య ప్రసవ సమయంలో కొడుకుకు జన్మనిచ్చిన వెంటనే మరణించింది. గ్రామ ప్రజలు పుట్టగానే తల్లిని కోల్పోయిన కొడుకు కిషోర్ని చూసి అపశకునం అని పిలిచేవారు. తల్లిని మింగేశాడు అనేవాడు. పద్మనాభం కూడా తన భార్యను కోల్పోయినందుకు బాధపడలేదు. కానీ అతను ఊరిలో వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. తను తన కొడుకును హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. గ్రామంలో నివసిస్తూ కొడుకు చదువుతో పాటు ఇంట్లో అమ్మ ప్రేమ గుర్తుకు రాకుండా ఆప్యాయతతో కొడుకుని పెంచి పోషించాడు. కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇంకా పెద్ద పెద్ద పనులు కూడా చాలా సులువుగా చేసేవాడు. తన చేతులతో చేసిన వంటను ఎంతో ప్రేమతో కొడుకుకు తినిపించేవాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయానికి లాలిపాట పాడే వరకు కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేవాడు. బంధువులు, స్నేహితులు అతనిని రెండవ వివాహం చేసుకోమన్నారు. కానీ పద్మనాభం గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే అతని రెండవ భార్య తనని తన భర్తలా అంగీకరిస్తుందే కానీ తన కొడుకును తన సొంత వ్యక్తిగా ఎన్నటికీ ప్రేమించదు. పద్మనాభం గారి శ్రమ కారణంగా కిషోర్ తన చదువులో ప్రధాన స్థానాన్ని సాధించడం ప్రారంభించాడు. మరియు అతను పట్టణానికి టాప్ విద్యార్థి అయ్యాడు. కిషోర్ తను 12వ బోర్డు పరీక్షల్లో 98% మార్కులు సాధించాడు. పద్మనాభం గారు తన జీవితంలోనే ఆ సంతోషకరమైన క్షణాల్ని అనుభవిస్తున్నారు. ఆయన కళ్ళల్లో సంతోషం వల్ల మెరుపు. ఇప్పుడు పద్మనాభం గారి సర్వస్వం అందించిన రెండో దశ వచ్చింది. ఢిల్లీలోని చాలా పెద్ద విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందాడు కొడుకు. జీవితంలో గాఢమైన నిశ్శబ్దం ఉన్నప్పటికీ తన కొడుకు కిషోర్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడని ఆశ అతని మనసులో ఉంది. చదువుకునేటప్పుడు తన భాగస్వామిని కలిశాడు కిషోర్. ఇంజనీరింగ్ తనతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చదువుతున్న సుధా అనే అమ్మాయిని కలిశాడు. క్రమంగా వారి సంబంధం స్నేహంగా మారింది. వారి స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో వారికే తెలియదు. ఆ తరువాత ఉద్యోగంలో చేరిన వెంటనే కిషోర్ సుధతో చెప్పాడు. సుధ గురించి తండ్రితో అతి త్వరలో చెప్పాలని అనుకున్నాడు. దేశంలోనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలో మంచి జీతంతో చాలా మంచి ఉద్యోగం వచ్చింది కిషోర్కు. ఆ సంతోషంలో తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి ప్రతిసారిలాగే కొడుకు కోసం కాచుకొని కూర్చున్నాడు. కానీ కిషోర్కు ఇప్పుడు డబ్బు చాలా పెద్ద విషయంగా మారింది. దాని ముందు అతని తండ్రి ప్రేమ, అంకిత భావం, ఆయన త్యాగం చిన్నది కావడం ప్రారంభమైంది. అతను తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషకరమైన విషయం పంచుకోవాలనుకున్నాడు. అలాగే తన తండ్రికి సుధ గురించి చెప్పటానికి ఇదే సరైన సమయం అని భావించాడు. ఆ విషయం తన తండ్రికి చెప్పగానే అతని జీవితంలో ఆనందం వెలిగిపోయినట్లు అనిపించింది. సంతోషంతో కిషోర్ 2 రోజుల్లో సుధని తండ్రికి పరిచయం చేశాడు. సుధని కలిసిన పద్మనాభం గారు తన ప్రవర్తన, నడవడిక చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు.
తన మాట తీరు మర్యాదలు బాగా నచ్చాయి. వెంటనే పెళ్లికి ఓకే చెప్పారు. అతి త్వరలో రాయపూర్లో కిషోర్ తన తండ్రి, స్నేహితులు మరియు దగ్గర బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఆపై ఉద్యోగం నిమిత్తమై ముంబైకి వెళ్ళాడు. కిషోర్ అక్కడే ఉండి తన భార్యతో ముంబైలో స్థిరపడ్డాడు. ఈ దశలో పద్మనాభం గారు ఒంటరితనం చాలా కొంగతీసింది. ఇంతకుముందు కిషోర్ ప్రతి 3 రోజులకి లేదా 4 రోజులకి అతనికి కాల్ చేసేవాడు. కానీ చాలా వారాల తర్వాత కూడా పద్మనాభం గారు తన ఫోన్ రింగ్ వినడానికి కాచుకొని కూర్చున్నాడు. పెళ్లి తర్వాత కోడలు వల్ల కొడుకు మారాడని తరచుగా చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. రోజు సాయంత్రం ఫోన్ చేసి మామగారి యోగక్షేమాలు ఆరా తీస్తూ కోడలు సుధ నుంచి ప్రేమపూర్వకమైన మాటలు విని పద్మనాభం గారు ఒంటరితనం కాస్త తగ్గుతోంది. ఇటీవల ఆమె తన భర్త కిషోర్తో ఇదే విషయంపై గొడవ పడేది. అతను తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు. తనకి జన్మనిచ్చిన తన తండ్రికి కూడా సమయం ఇవ్వనంతగా. కానీ అతను తన కోసం డబ్బు సంపాదించాలనే వ్యామోహంలో ఉన్నాడు. పద్మనాభం గారు టీచర్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. తన పొదుపు, ఇల్లు మొత్తం కొడుకు మీద పెట్టుబడి పెట్టారు. రోజులు గడిచే కొద్దీ మోకాళ్ల నొప్పులు, ఒంటరితనం పెరిగిపోతున్నాయి. ఆ కారణంగా ఈరోజు కొడుకుకి ఫోన్ చేశానని, అయితే దానికి కిషోర్ ఇచ్చిన సమాధానం ఆధునికత యొక్క ఊబిలో చిక్కుకున్న తన మూర్ఖపు కొడుకు తండ్రి మాటలకు ఉపకార వేతనంగా తీసుకున్నాడు. కానీ అందులో తండ్రి ప్రేమ కనపడలేదా అని తన మనసులో బాధపడ్డాడు. అతనే ఒంటరితనపు బాధను అతని కోడలు సుధ బాగా అర్థం చేసుకుంది. కానీ ఆమె తన భర్త ప్రవర్తన ముందు ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంతలో సుధ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది అనే శుభవార్త విన్న పద్మనాభం గారు ఇంట్లో ఉండలేక మరుసటి రోజే తన కొడుకు ఇంటికి చేరుకున్నారు. అతను తన మనవడిని కలుసుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. జీవితంలో విలువైన బహుమతి తనకు దొరికిందని సంతోషపడ్డారు. మనవడిని ఒడిలో పెట్టుకొని ఆ కాలం 30 ఏళ్ల వెనక్కి పోయిందని తన చిన్న కిషోర్ ఒడిలో ఉన్నట్టుగా అనిపించింది పద్మనాభం గారికి. కొడుకుకి పేరు పెట్టే హక్కు సుధ మామగారికే ఇచ్చింది. తాత అతనికి అభిమన్యు అని పేరు పెట్టారు. ఆయన ప్రేమతో నిండిన ముఖం, మనసులో ఆప్యాయత, అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ దృశ్యాన్ని చూసిన సుధా చాలా సంతోషపడింది. చాలా ఏళ్ల తర్వాత మామగారు చాలా సంతోషంగా ఉన్నారు. అతని ముఖంలో చిరునవ్వు ఉంది. ఇప్పుడు అతని ముఖంలో వచ్చిన నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండనివ్వాలి మరియు తన మనవడిని తాతయ్యకి దూరం కానివ్వకూడదని నిర్ణయించుకుంది. దాదాపు వారం రోజుల తర్వాత పద్మనాభం గారు తిరిగి వెళ్ళాలని భావించినప్పుడు సుధా తన భర్త కిషోర్తో ఇలా చెప్పింది. నేను మీకు ఒక విషయం చెప్తాను. చాలా కాలం తర్వాత మీ నాన్న నవ్వటం చూశాను. మిమ్మల్ని, మనవడిని కలిసిన తర్వాత మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. మామగారి ముఖంలో తాతయ్య అయిన ఆనందం స్పష్టంగా కనిపించింది. మామయ్య గారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మామయ్య గారిని మనతో ఉండమని చెప్పండి అని సుధా కిషోర్కి చెప్పింది. సుధా ఇలా మర్యాదగా మరియు ప్రేమగా అడగటంతో తిరస్కరించలేకపోయాడు కిషోర్. ఇప్పుడు పద్మనాభం ముంబైలోని తన కొడుకు ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. తన మనవడు అభిమన్యుతో సమయం గడపడం ద్వారా అతని జీవితానికి కొత్త అర్థం వచ్చింది. చిన్న అభిమన్యుకు కూడా తెలుసు
తన తాత తనని ప్రేమగా చూసుకుంటాడని, తనతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. అదొక రకమైన సంతోషం తాత మనవళ్లకు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సమయం దొరికిన తర్వాత సుధా తన మామగారిని ఒక మోకాల్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించింది. అతని మోకాలు నొప్పి క్రమంగా నయమవుతోస్తుంది మరియు అతను సరిగ్గా నడవడం ప్రారంభించాడు. సుధా మామయ్య గారికి తన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాలం గడిచే కొద్దీ, అభిమన్యు పెరుగుతున్న కొద్దీ అతనికి తాతయ్యపై ప్రేమ పెరిగింది మరియు తన సొంత కొడుకు కిషోర్కు కూడా క్రమంగా పద్మనాభం గారిపై వ్యతిరేకత ఎక్కువ అవుతూ ఉంది. ముఖ్యంగా ఇంటి పనిలో పద్మనాభం బిగ్గరగా మాట్లాడటం అతనికి నచ్చలేదు. కిషోర్ పనిలో బిజీ మరియు డబ్బుల ఖర్చు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. దాని కారణంగా అతను తాగడం ప్రారంభించాడు. ఒక రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. పద్మనాభం గారికి ఇదంతా చూసి చాలా బాధగా, కోపంగా ఉంది. కానీ అతను తనతో ఏమీ మాట్లాడలేదు. కానీ క్రమంగా సమయం గడిచే కొద్దీ తాగి రావటం కిషోర్ దినచర్యగా మారింది. మద్యం మత్తులో సుధని కూడా దుర్భాషలాడేవాడు. ఇప్పుడు పద్మనాభం నిశ్శబ్దంగా ఉండటం సరికాదని భావించి ఒక రోజున తన కొడుకు దగ్గర కూర్చొని కొడుకుకు వివరించడం మొదలుపెట్టారు. కిషోర్, ఈ మద్యపానం మంచిది కాదు. చాలా ఇళ్లను బట్టబయలు చేసింది. చాలా రోజులుగా నువ్వు రోజు తాగి ఇంటికి రావడం చూస్తున్నాను. నిన్న నువ్వు కోడల్ని కూడా దూషించినప్పుడు లిమిట్ దాటావు. నీ జీవితం ఎటువైపు వెళుతుందో నీకు తెలియకపోవచ్చు. మీ కుటుంబ జీవితం మరింత దిగజారి పక్కకు పోకముందే జాగ్రత్త పడాలి. డ్రగ్స్కి దూరంగా ఉండాలి. తండ్రి చాలా సన్నిహితంతో ప్రేమతో చెప్పాడు. కానీ కిషోర్కి తన తండ్రి మాటల్లో తనను వెక్కిరింపు చేసేందుకే మరియు తన ఆవేదనను వ్యక్తం చేయటానికి మాత్రమే ఉద్దేశించినట్లుగా భావించాడు. అతను తన తండ్రి ప్రేమను ఎందుకు పూర్తిగా మర్చిపోయాడో తెలియదు. ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న కిషోర్, నాన్నగారు, మీరు నా జీవితంలో జోక్యం చేసుకుంటే మంచిది కాదు. ఎలా బ్రతకాలో, ఏం తినాలో, తాగాలో నాకు తెలుసు. మీ సలహాను మీరే ఉంచుకోండి అని కోపంగా చెప్పాడు. కిషోర్ చెప్పిన ఈ మాటకు పద్మనాభం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు మౌనంగా ఉండటమే ఉత్తమం. తను ఊరిలో ఒంటరిగా ఉండలేను. ఉండటానికి ఇల్లు కూడా లేదు. కొడుకు బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళి బతకగలను ఈ వయసులో అనుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుధా కూడా మామగారి కళ్ళల్లో నీళ్లు చూసి బాధపడింది. తరువాత భర్తతో ఏకాంతంగా మాట్లాడడానికి కూడా ప్రయత్నించింది మరియు అతనికి అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించింది. కానీ కిషోర్ మత్తులో ఉన్నాడని గ్రహించింది. అతను ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. ఒకరోజు తన స్నేహితుడి నుంచి రాత్రి పార్టీ ఉందని కాల్ వచ్చింది. కిషోర్ ఆశ్చర్యంతో అడిగారు, మీరు ఇంట్లో పార్టీ చేసుకోవడం ఏంటి? మీ నాన్న దీనికి అనుమతించాడా అన్నాడు కిషోర్. మా నాన్న నన్ను స్వతంత్రంగా జీవించటానికి అనుమతించకపోవటంతో నేను మా నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించా అని తన స్నేహితుడు చెప్పాడు. తను వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నా డబ్బులతో తాగుతున్నాను, తిరుగుతున్నాను అన్నాడు. కిషోర్ తన మాటలు విన్న తర్వాత తండ్రి సమక్షంలో తనకి అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు తను కూడా తన తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించాలని మనసులో నిశ్చయించుకున్నాడు. సుధకి ఈ విషయం చెప్పాడు. కానీ సుధ దానికి ఒప్పుకోలేదు.
అతన్ని వృద్ధాశ్రమానికి పంపాలనే ఆలోచన ఆవిడకు నచ్చలేదు. అభిమన్యుకు తన తాత అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మామయ్య గారు ఆరోగ్యం కూడా బాగా ఉండట్లేదు. తనకు ఈ వయసులో విశ్రాంతి చాలా అవసరం. మామయ్య గారిని మన దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకునే రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించింది. కానీ కిషోర్ ఆమెతో ఏకీభవించలేదు. తన తండ్రిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి చేర్పించేశాడు. అతను ఒక తాతని మనవడి నుంచి మరియు తండ్రి సమానమైన కోడలి నుంచి వేరు చేసి పద్మనాభం గారిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి చేర్పించారు. పద్మనాభం గారు వృద్ధాశ్రమానికి వెళ్ళే సమయంలో అభిమన్యుకి 3 సంవత్సరాలు మరియు తన తాత వృద్ధాశ్రమం వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాడు. తాతగారితో గడిపిన జ్ఞాపకాలు మనసులో స్మరించుకుంటూనే ఉన్నాడు. తాత జ్ఞాపకాలు, తాతయ్య కన్నీళ్లతో ఇంటి గడప దాటిన క్షణాన గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడు. కానీ ఆ సమయంలో అతను చిన్నపిల్లాడు. ఏమీ చేయని స్థితిలో, తండ్రిని ఎదిరించే స్థితిలో లేడు. క్రమంగా సమయం గడిచిపోయింది. ఈరోజు అభిమన్యుకి 16 సంవత్సరాలు వచ్చాయి మరియు ప్రతి సంవత్సరంలాగా సుధా కొడుకుని అతని పుట్టినరోజున అతని తాతయ్యను కలవటానికి వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్ళింది మరియు అక్కడికి వెళ్ళి అభిమన్యు పుట్టినరోజున పద్మనాభం మరియు ఇతర పెద్దవారితో కలిసి జరుపుకుంది. పద్మనాభం మరియు అతని మనవడు ఒకరికి ఒకరు కలిసిన రోజు. ఆ రోజు పండగే. చాలా సంతోషంగా ఉన్నారు వారు. పరస్పర స్నేహితులతో ఉంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకున్నారు. కానీ ఎప్పటిలాగే విడిపోతున్నప్పుడు ఇద్దరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పద్మనాభం గారు మనవడిని విడిచిపెట్టిన వెంటనే పరిమిత శబ్దం మరోసారి పద్మనాభం గారి మనసులో వ్యాపించింది. మళ్ళీ నిర్జీవంగా అనిపించింది. కానీ తాను కష్టపడి పెంచిన మొక్క నేడు చెట్టుగా మారి అతనకు వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ఏం చేయగలడు? ఇంటికి వచ్చాక అభిమన్యు మనసులో అనుకున్నాడు, తాతయ్య ఇప్పుడు చాలా బలహీనంగా మారాడు. తాతగారిని చూసుకోలేదన్న అపరాధ భావం అతనిలో ఉండిపోయింది. చేసే పనికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ప్రాచీన సామెత గుర్తు చేసుకున్నాడు. కాలచక్రం మారిపోయింది. ఓ రోజు 16 సంవత్సరాల వయసులో కొడుకు తాగిన మత్తులో వచ్చాడు, చేతిలో ఒక బీర్ బాటిల్తో. సాయంత్రం పార్టీ నుంచి ఇంటికి తిరిగి రాగానే ఒక్కసారిగా ఈ సంఘటన కిషోర్లోని తండ్రిని నిద్రలేపింది. మరియు ఒక సాధారణ భారతీయ తండ్రిగా తన కొడుకు అభిమన్యును అడిగాడు, నీకు మందు తాగే వయసు ఉందా? నీకు సిగ్గు లేదా? ఈ వయసులో తాగుతున్నావు అని. ఎదురుగా నిలబడిన కిషోర్ కోపంగా అడిగేసరికి కొడుకు 2 సమాధానాలు ఇచ్చాడు. అభిమన్యు చెప్పిన సమాధానం విని కిషోర్ని కుదిపేసింది. ఇట్స్ మై లైఫ్, మై లైఫ్ మై రూల్స్. ఇది నా జీవితం, నా జీవితం నా రూల్స్. నా జీవితం నన్ను జీవించనివ్వండి. నా దారిలో అడ్డు రాకండి. ఎప్పుడైనా నువ్వు తాతగారి మాట విన్నావా? మరి నేను నీ మాట ఎందుకు వినాలి? కిషోర్ కొడుకుని గట్టిగా కొట్టాడు. ఆ రోజు కిషోర్కు తన సొంత తప్పిదాలు తనకు వేలెత్తి చూపిస్తున్నాయి. తన తండ్రిని వదిలి వచ్చిన వృద్ధాశ్రమం ముందు ముందు తన కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతను తన తండ్రి స్థానంలో ఉంటాడు అనే తన ముందు కనిపించడం ప్రారంభమయ్యింది. తండ్రి చెప్పిన మంచి మాటలు మరియు బోధనలు తాగుడు కారణంగా అతను ఎప్పుడూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఈరోజు
తన సొంత కొడుకు చేసిన పనులు అన్నీ గుర్తు చేస్తున్నాయి. కిషోర్ షాక్ అయ్యాడు. మరోవైపు కోపంతో సుధా భర్తను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఏదో స్ఫటిక విత్తనం వేశావో, నువ్వు మామిడిని ఊహించలేవు కదా. నువ్వు ఏం చేశావో రేపు నీకు కూడా అదే వస్తుంది. అతని గతపు పేజీలు తెరుచుకోబోతున్నాయి. చాలా డబ్బు సంపాదించాను, కానీ సంపాదించలేకపోయింది తన తండ్రి ప్రేమను మాత్రమే. తన కోసం జీవితంలో ప్రతిదీ అంకితం చేసిన తండ్రిని జీవితం చివరి దశలో వృద్ధాశ్రమంలో 4 గోడల మధ్య వదిలేశాను. రాత్రి గడిచింది. అందరూ నిద్రపోయారు. కానీ కిషోర్ కళ్ళకు నిద్ర చాలా దూరమయ్యింది. ఇప్పటి వరకు తను చేసిన పనిని తలుచుకొని అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. మరుసటి రోజే సుధ నిద్ర లేచి చూడగానే కిషోర్ స్నానం చేసి రెడీగా నిల్చుని ఉండటం చూసి సుధ ఆశ్చర్యపోయింది. అతను తన భార్య సుధ మరియు కొడుకుని కూడా రెడీ అవ్వమని తనతో రమ్మని అడిగాడు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. కిషోర్ కార్ ఆపిన తర్వాత మరియు కార్ పార్క్ చేసిన స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పద్మనాభం ఉంటున్న వృద్ధాశ్రమం వైపు కిషోర్ వేగంగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఎదురుగా ఒక వృద్ధుడు తడబడుతూ ప్రాంగణంలో నడుస్తూ ఉన్నాడు. అతని చేతిలో ఒక కర్ర. చూస్తుంటే శరీరమంతా ముడతలు పడి ఎముకలు బయటకు కనిపిస్తూ జీవశవంలా ఉన్నారు. తన తండ్రి గురించి అడుగుదామని కిషోర్ అతని వైపుకు వెళ్ళాడు. పద్మనాభం గారు ఎక్కడ ఉన్నారండి అని అడిగాడు. కానీ వృద్ధుడు అతని వైపు తిరిగి చూడగానే కిషోర్ ముఖమంతా చెమటలు పట్టాయి. ఎందుకంటే అది ఎవరో కాదు, తన నాన్నగారు. వెంటనే కిషోర్ తన నాన్న కాళ్ల మీద పడి, నన్ను క్షమించండి, ఇది చిన్న తప్పు కాదు, నేను పెద్ద నేరం చేశాను అని నాకు తెలుసు. ఒక్క అవకాశం ఇవ్వండి. నా కారణంగా మీరు జీవితంలో మీ కష్టాలు అనుభవించారు. కానీ ఈ రోజు తర్వాత నేను మీ హృదయాన్ని ఎప్పటికీ గాయపరచను. వాగ్దానం చేస్తున్నాను. మీకు సేవలు చేసే అవకాశం నాకు ఇవ్వండి అంటూ వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు. వణుకుతున్న చేతులతో పద్మనాభం గారు ఆయనను ఎత్తి చేతులతో కన్నీళ్లను తుడుస్తూ కౌగలించుకున్నాడు. మరోవైపు ఈ దృశ్యాన్ని చూసి ఏడుస్తూ తన తల్లిని కౌగలించుకొని తాతయ్యను తీసుకురావడానికి నాన్నకు గుణపాఠం చెప్పాలనే ఆలోచన మీరు ఆ రోజు నాకు ఇవ్వకపోతే ఈరోజు నాకు ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు. నిన్ను చూసి గర్వపడుతున్నానమ్మా అన్నాడు. అసలు అభిమన్యు రాత్రి మద్యం సేవించి రానే లేదు. అదంతా సుధా మరియు ఆమె కొడుకు అభిమన్యు బాగా ఆలోచించి చేసిన నాటకం కారణంగా ఈరోజు కిషోర్ని సరైన మార్గంలో ఉంచింది. కోడలు కావాలంటే తన కుటుంబానికి ప్రేమతో తెగిపోయిన దారాన్ని కూడా మార్చగలరు అని సుధా నిరూపించింది. ఈ కథ ద్వారా చిన్న సందేశం ఏంటంటే, తల్లిదండ్రులు చిన్నతనంలో పిల్లల్ని యువరాజుల్లా పెంచుతారు. అందుకే వాళ్ళని వృద్ధాప్యంలో రాజుల్లాగా ఉంచడం మన కర్తవ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.